అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య వారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకము దాడిన శేషతీర్థమదిగో రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన
చిరునవ్వులు చిందే అదరం నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు పెట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా అల్లరి చేయగమాని నువ్వారగించగారారా అల్లరి చేయగమాని నువ్వారగించగారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల
జగతి నేలే మా తపివరుని జైత్రయాత్రను సాగిస్తాం. జయ జయ బజరంగ్ జయ సియారాం, జయ జయ బజరంగ్ జయ సియారాం. మహాబల పరాక్రమ శూరునికి మంగళహారతి అందిస్తాం. జయ 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 బజరంగ్, జయ 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 సియారాం. వానర సేనులం సాహస పుత్రులం అయోధ్యపురినే నిర్మిస్తాం. అదరక బెదరక వారధి కొరకై ఉడతలాగా పని చేస్తాం. నింగిలో నా చుక్కలు మెరవాల, జై జై బజరంగని గొంతెత్తి పాడాల. కాషాయం జెండా ఇంటి పైన ఎగరాల, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల. జయ హనుమాన్ దీశాలి బలశాలి, శత్రు సంహార గగన విహారి. మాకు ధైర్యం నీవే ఇవ్వాలి, శత్రు సంహార గగన విహారి. మాకు ధైర్యం నీవే ఇవ్వాలి. జయ జయ బజరంగ్ జయ బజరంగ్, పవన పుత్ర జయ సియారాం. జయ జయ బజరంగ్ జయ బజరంగ్, అంజని పుత్ర జయ సియారాం. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలో నా కడతాము మేమంతా రామ మందిరం. घर घर भगवा छाएगा, राम राज्य फिर आएगा. घर घर भगवा छाएगा, राम राज्य फिर आएगा. గుండెలో నా రామున్నే దాచుకొని భక్తిని చాటిన నా హనుమా. జయ జయ బజరంగ్ జయ సియారాం, జయ జయ బజరంగ్ జయ సియారాం. సద్గుణ భరిత పావన చరిత, జగతి నేలే సాహస వీరా. జయ 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 బజరంగ్, జయ 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 సియారాం. ఆపద్ బాంధవ అభయము నివ్వు, ప్రాణం కాపాడే సంజీవా. శత్రువు నెదిరించే భుజ బలశాలి, లంక దహనం చేసేస్తివి. నింగిలో నా చుక్కలు మెరవాల, జై జై బజరంగని గొంతెత్తి పాడాల. కాషాయం జెండా ఇంటి పైన ఎగరాల, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల. జయ హనుమాన్ దీశాలి బలశాలి, శత్రు సంహార గగన విహారి. మాకు ధైర్యం నీవే ఇవ్వాలి, శత్రు సంహార గగన విహారి. మాకు ధైర్యం నీవే ఇవ్వాలి. జయ జయ బజరంగ్ జయ బజరంగ్, పవన పుత్ర జయ సియారాం. జయ జయ బజరంగ్ జయ బజరంగ్, పవన పుత్ర జయ సియారాం. సహనశీలి సమయ స్ఫూర్తి, వేద జ్ఞాని రక్షణ కవచ. జయ జయ బజరంగ్ జయ సియారాం, జయ జయ బజరంగ్ జయ సియారాం. కాల జ్ఞాని జానకి రాముని పాద సేవకు అంకితమై. జయ 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 బజరంగ్, జయ 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 సియారాం. ఈ అండదండలు సాకారముంటే సప్త సముద్రాలు దాటేస్తాం. జయ జయ రామ జయ శ్రీరామ, రామ రాజ్యాన్ని స్థాపిస్తాం. నింగిలో నా చుక్కలు మెర
సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా అమ్మా పసుపు కుంకుమ చందనము పాలభిషేకం ఎర్రని కాసులతో పువ్వులతో నిన్ను కొలిచాము అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ నీ అడుగులే చాలారు అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు నీ పాద సేవయే మాకు పుణ్యం అమ్మా నీ చూపు సోకితే జన్మధన్యం అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా ధిన్నగుతా ధిన్నగుతా గల 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 ధిన్నగుతా గజ్జలనే కట్టి ఢమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట ఊగే ఊగేల ఇయ్యాలి హారతి కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లే జయ జయ శక్తి శివ శివ శక్తి జయ జయ శక్తి శివ శివ శక్తి కంచిలో కామాక్షమ్మ మధురలో మీనాక్షమ్మ నువ్వే అమ్మ కాశీలో అన్నపూర్ణవే శ్రీశైలం భ్రమరాంబ బెజవాడ కనక దుర్గవు నువ్వే అమ్మ కలకత్తా కాళీ మాతవే నరకుణ్ణి హతమా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల
సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ దశరథ రామ గోవింద మము దయజూడు పాయి ముకుంద దశరథ రామ గోవింద మము దయచూడు పాహి ముకుంద దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర దశరథ రామ గోవింద తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతని ఉండగ తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో శ్రీమన్మాగుణ స్తోమాభిరామ మీ నామ కీర్తనలు వర్ణింతు రామ ప్రభో సుందరాకార మన్మందిరోద్ధార సీతేందిర సంయుతానంద రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय
జగమంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఈ జగమంతా రామమయం సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదాని దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి పావన రామ నామ సుధారస పానము చేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో రామ రామ జయ సీతారామ రఘుకుల సోమ రణభీమ రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ రామ చంచల గుణములు మాని సదా నిశ్చలమతి నుండేదెన్నటికో పంచతత్వములు తారక నామము పఠించుట నాకెన్నటికో రామ రామ జయ సీతారామ రఘుకుల సోమ
భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధవదనా నళిన మిళిందం బృందావన వాసుదేవ వృందలోలం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం గోవిందునే వేళ కొలుతాం కొలుతాం దేవుని గుణములు తలుతాం తలుతాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం విష్ణు కథలు చౌల విందాం విందాం వేరు కథలు చౌల మాందాం మాందాం హే జై జై రామ జై జై రామ పావన నామ ఆ పావన నామ నిత్యము నిన్నే నిత్యము నిన్నే ఆహా రామ ఆహా రామ 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 ఆహ రామ రామ జ్ఞానం విశ్వక్షేణ దేవతాభ్యో నమః విశ్వక్షేణ ముద్ర ప్రదర్శయామి ప్రణమ భూతం దోపేణ ప్రతిగృహ్యతాం విశ్వక్షేణ దేవతాభ్యో నమః దోపమా విశ్వక్షేణాభ్యో నమః దీపం సంస్థాపయామి మంగళాచార్య పురోగమై శ్రీకాంతాయ కళ్యాణజనం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం వేదాంత వేద విద్యాయ మేధశ్యామనమూర్తయే ఓం శామనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వల్భవనసుధ హనుమానికి వల్సిత శ్రీ సీతారామచంద్ర స్వామి నమః ఉద్వాదయ యజ్ఞేన దేవతాభ్యో నమః విశ్వక్షేణ ప్రసాదేన భగవత్పాదమే సమర్పయామి విశ్వక్షేణ దేవత ప్రసాదేన యజమానస్య మనోపాదనే ధనమే రాం దేవి సర్వకామ్యార్థసిద్ధే ఋషయే వేదకం సర్వం యద్బోధం విచ్చవ్యం తామ్రత్వశేషానః యదన్నేనాదరహతే యదావానస్య మేమాధో జాయ విచ్చవృషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య ప్రతన్నివేం త్రిపాదోద్భవదైత్పురుషः పశ్చాద్భూమి మధోబ్రహ యత్పురుషేణ విషాం దేవాయ దకిం ధర్మాణం శ్రేష్టదేవతాభ్యో నమః గంధద్వారాం దురదురిషాం స్వామి హో వక్వే శ్రియం ఆరిద్రకచూర్ణం సమర్పయామి నానావిధ అలంకార సుగంధద్రవ్యం సమర్పయామి ధూపమాగ్రాపయామి మనసో భూతం దోపేణ ప్రతిగృహ్యతాం విశ్వక్షేణ దేవతాభ్యో నమః ధూపమాగ్రాపయామి నేత్రాష్టాయ ధీమహి సా వక్షస్థలమింద్ర సోమేన పంచదశేన మధ్యవిసంవాసేన సకరేణ రక్షః
मुखे आचमन्यं समर्पयामि गन्धद्वारां दुरादृशां नित्यवत्प्रियं लोके देवस्तमुदरां तां पद्मिनीकं शरणमहं प्रपद्ये उपैरमां देवसः कीर्तिशमणिनाथः ॐ प्राणाय स्वाहा अपानाय स्वाहा ध्यानाय स्वाहा उदानाय स्वाहा नदीं वाणीं जुमुखामि विडाभोगिदामुलं जुमुखामि आयस्वाहारिञ्चवडे स्वाहावराजनीं परिकल्पयामि लक्ष्मीं शरणगां च वैवत्सवत्सदे श्रीरङ्गेशाय मङ्गलं मङ्गलाचार्य परोगमये सर्वैश्चपूर्वैराचार्यै చేతులు జోడించండి అశ్విన్ బాల గర్భాన గ్రామస్థైర్య స్వామినే ఏకాన్న సౌండ్ సంభావిత ద్రవ్యేణ జ్ఞానాదాం కరిష్యమానా తదో పుణ్యంన ద్రవ్య విద్యార్థం ఆత్మానం విద్యార్థం శ్రీ వైష్ణవసః వాసుదేవన్యావచనం కరిష్యే పాదోదంగత్వేన ఓం హ్రీం శ్రీ నమః ఇదర్ఘ్యం సమర్పయామి ఓం నమః ప్రియాకరం పాద్యం రవీణావద్యం సమర్పయామి ఓం సరస్వజ్ఞానోదయాయ నమః ఓం మలాయ సరసే నమః ఓం వీరాయ అస్త్రాయ వటో ఓం ఐశ్వర్యాయ కవచాయ ఓం నమః నేత్రాయ వషటో ఓం శిక్షాయ అస్త్రాయ వటో ఓం విశ్వక్షేణ ముద్రం దర్శయామి ఓం సుపరివారాయ శ్రీమతే విశ్వక్షేణాయ నమః ఆత్మూలక నమస్కారం పరిపల్పయామి ఓం భగవత్సాదస్వవిద్రవేణ్యం మర్గో దివస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం సపరివారాయ శ్రీమతే విశ్వక్షేణాయ నమః పాద్యం సమర్పయామి విష్ణోర్గాం అదాభ్యంతరమణే ధాన్యాన్ ఓం సుపరివారాయ శ్రీమతే విశ్వక్షేణాయ నమః పరిమళ పత్రపుష్పాన్ సమర్పయామి విశ్వక్షేణాయ తన్న ప్రచోదయాత్ వాస్తవో ఈశ్వరీయం సర్వభూతాన్ విశ్వక్షేణ దేవతాభ్యో నమః నానా అలంకార సుగంధ ద్రవ్యం సమర్పయామి అశ్విన్ కాలధర్మాణ గ్రామక్షేమస్థై ఆయురో నానావిధ గోత్రోద్భవస్య నానావిధ నామధేయస్య సా పుండరీకాక్షాయ నమః ఇది రక్షాబంధనం గరిష్యేతు
నాణ్యం సమర్పయామి. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేమా విద్విషావహై. ఓం శాంతి శాంతి. అతడు కూడా మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు శ్రీరాముడు. ఈ రామచంద్ర స్వామి అనే యొక్క పదము రావడాని కోసం శ్రీరామ అనే పేరు పెట్టారు. ఈ చంద్రుడు రావడాని కోసం ఆ చంద్రుడు సూర్యుడు అంటాడు. నేనున్నప్పుడు సూర్య వంశంలో పుట్టినవాడు ఎవరు? శ్రీరామచంద్రుడు. నా యొక్క పేరు రాకపోయాని ఆ చంద్రుడు, సూర్యచంద్రుడు ఆకాశంలో ఉంటారు కదా, ఆ చంద్రుడు కూడా అనుకుంటే నువ్వు ఇబ్బంది పడకు, నీకు కూడా అవకాశం ఇప్పిస్తా అని ఆ పక్క పండి చంద్రుడు అని పెట్టుకున్నాడు. అందుగురించి శ్రీరామచంద్రుడు అని అయిపోయింది. ఎందుకు పెట్టుకున్నాడు అంటే అతడు అటువంటి శాంతమూర్తి కాబట్టి. నాలాంటి కోపం కాదు, అన్నగాడు కాదు. అతడు రామచంద్రుడు శాంతమూర్తి, ఏకపత్నివతుడు, ఒకే భార్య గలవాడు. ఒక బాణం పట్టుకొని 1 నిమిషం లోపల ఒక 5,000 మందిని ఒక్కసారి చంపిన వ్యక్తి శ్రీరామచంద్రుడు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ సవేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. ఆ యొక్క సీతాదేవికి అతడు ఏకపతిగా ఉన్నవాడైనాడు. అందుగురించి ప్రతి కళ్యాణం అప్పుడు ఆ పత్రికల లోపల రామచంద్ర స్వామి యొక్క ఫోటోనే ఎక్కువ పెడుతుంటారు. అమ్మా మీరు మాట్లాడుతుంటే మరి మీరు మాట్లాడుతున్నారండి, మైకి మీకు ఇష్టం. రామచంద్ర స్వామి కళ్యాణం మన ఊరిలో జరుగుతున్నప్పుడు మన కొద్దిగా ప్రశాంతంగా ఉంటాం. లేదంటే మైకి మీకు ఇస్తా, నేను కళ్యాణం చేసుకుంటా. ఇక కొద్దిగా అయితే భోజనాలు కూడా ఏర్పాటు చేశారు, వాళ్ళు రెడీగా ఉన్నారు. అటు వెళ్ళి మనం కొంతమందిని రాముడి తరపున వచ్చిన వాళ్ళు ఎంతమంది? అయ్యో ఎవరు రాలేదా? అరే ఎవరు మీరు పక్కకు జరుగుతారు, వాళ్ళు అడ్డం ఉన్నారు. అంటే లోక కళ్యాణార్థం లోకంలో జరుగుతున్న యొక్క ఈ ప్రపంచం లోపల జరుగుతున్న వింతలన్నిటిని కూడా నేను ఉండి స్వయంగా ఈ నడియాడాలని చెప్పి ఆ రాముడు ఈ భూమిపైకి మానవ రూపంలో వచ్చాడు. ఆయన ఆ గొప్ప ఏంది? మనం మానవుడి మీద ఆయన గొప్ప ఏంది తెలియదా? రాముడు గొప్పతనం తెలియదా? ఆజానుబాహుడు. ఇప్పుడు మనం అంటే ఇది మాట్లాడుకోవద్దు కానీ మాట్లాడుతున్నాం. 6 ఫీట్ల అబ్బా 6 అడుగులు ఉన్నాడా అంటాం, కానీ రాముడు ఎంత ఎత్తు తెలుసా? ఆజానుబాహుడు అంటే దాదాపు ఒక 20-25 మీటర్లకు పైననే హైట్ ఉండేవాడు. ఆజానుబాహుడు అంటే ఏంటి? మన యొక్క ఈ అరిచేతులు మనం నిలబడితే మన చేతులు ఈ మోకాల కిందికి ఉండాలి ఉన్నవాడే ఆజానుబాహుడు. మనం నిలబడినప్పుడు చూసుకోండి, మన మోకాల కిందికి ఉంటాయి చేతులవి పోవు, కానీ రాముడి చేతులు మాత్రం అతడు ఒక్కడి చేతులే ఈ మోకాల కిందికి ఉండేవాళ్ళట. అంత పెద్ద చేతులట. అందుగురించి ఆజానుబాహుడు అంటే త్రేతాయుగము లోపల ఆ యొక్క ఈ రామావతారం లోపల మోహించే అంటే మగవాళ్ళే ప్రేమించే అంత అందం గలవాడు ఆ శ్రీరామచంద్రుడు. ఏ మాట చెప్తే ఆ మాట జవదాటని వాడు, పితృవాక్య పరిపాలకుడు. ఒక రాజుగా ఎలా ఉండాలి, ఒక మంత్రిగా ఎలా ఉండాలి, ఒక భార్యకు భర్తగా ఎలా ఉండాలి, తల్లిదండ్రుల కూడా ఎలా ఉండాలని చెప్పిన వాడు ఒక్కడే. ఎవరు? శ్రీరామచంద్రుడు. అందుగురించి అతడు చాలా గొప్పవాడు. సీతాదేవి మాత్రము నిప్పులోకి కూడా వెళ్ళినప్పటికీ కూడా ఆమె మహాసాధ్వీరాలు. కానీ అప్పుడు ఆ రాముని వెంట తప్పనుకోకండి, ఆ రాముని వెంట రమ్మంటే ఆ సీతాదేవి వచ్చింది. ఇప్పుడు రమ్మంటే వస్తున్నామా? నేను సీరియల్ చూస్తున్నా, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. అంటే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు కాదు, మాట సందర్భం బట్టి చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఎవరైతే ఇంట్లో తులసి నీళ్లు పోస్తూ దీపారాధన చేస్తూ నుదుటి బొట్టులు పెట్టు వెంట్రుకలు విరవయ్యకు
తెలియకుండా రబ్బరు పెడుతూ చేతులకు గాజులు వేస్తున్నారు. ఆ ఇంటి ఇల్లాలు పోతుంటే లక్ష్మీదేవి తిరిగ కళారూపము. అందుగురించి ప్రతి స్త్రీని సీతాదేవిగా కూడా పెట్టాం. అంటే ఆమెకు వచ్చే కష్టాలు మాకు వస్తాయని కాదు, ఆమె కష్టాలు నాలే. ఎందుకు వచ్చాయి తెలుసా? సమాజం లోపల ఆ కష్టమేందో అతడు చేసి ఆ కష్టము బాధపడి ప్రజలకు తెలియపరచాలి. కష్టం అంటే మనకు తెలియదు కదా, తెలుసా? నాకేం తెలుసా? పొలం దగ్గర పోయి పొలం వేయడం తెలుసా? నాకు కోస్తే ఏర్పడుతుంది. అవునా? ఎవరు మాట్లాడరు? పొలం కోసిన వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒడ్డు మీద ఉంటాను, నాకేమన్నా తెలుస్తుందా? తెలుస్తుందా? తెలియదు. పొలం కోసి ఆ గడ్డి పైన ఎత్తుకున్నప్పుడు అబ్బా ఇంకోసారి పొలం దగ్గరికి రాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతా. అంటే ఆ కష్టాన్ని స్వయంగా అనుభవించిన వాడే సీతారామచంద్రుడు. దీనికి కారణం ఎవరు తెలుసా? మన ఊర్లో కూడా కొంతమంది ఉంటారు. ఎవరు? రామచంద్రుడు ఎవరికో కొడుకు, వాళ్ళ తల్లి పేరు కౌసల్య కుమారుడు. కానీ కైకేయి లాంటి వాళ్ళు మన ఊర్లో ఉంటారు. కైకేయి లాంటి వాళ్ళు ఉంటారు. అమ్మో నీ భర్త ఇలా ఉన్నారు, నీ కొడుకును పంపించు అని అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య ఆ పెట్టిన కొట్లాట ఎవరు? మనకు కాదు, మన ఊర్లలో కాదు, మన ధర్మాలలో కాదు, ఆ అయోధ్యలో పెట్టిన వాళ్ళు ఎవరు? కైకేయి పెట్టడం వల్లనే ఆ శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళిండే ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు? తపస్సా వనవాసం చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాల పాటు వనవాసం చేశాడు. దీనికి ఇంకొకరు కూడా ఉంటారమ్మా. కైకేయి లాంటి వాళ్ళు ఇంకొకరు ఎవరు తెలుసా? మందర. కొంతమంది మందరాలు కూడా ఉంటారు ఊర్లలో. ఏం చెప్తారు? నీ భర్త నల్లగా ఉన్నాడు, వాడు డబ్బు సంపాదించలేదు, వాడిని విడిచిపెట్టి చెప్పేవాళ్ళు మందరాలు లాంటి వాళ్ళు కూడా కొంతమంది. ఇంకొకరు ఉంటారు కొంతమంది, ఎవరంటే శూర్పణఖ లాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది రాక్షసుల స్త్రీలు. కొంతమంది మన ఊర్లో కాదు, అయోధ్యలో అన్నట. మన ఊరు అనవద్దు, మన ఊరు అంటే బాగుండదు. అయోధ్యలో ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు చెప్పి చేస్తే రాముడి దగ్గరికి వెళ్ళేదట. ఎవరు వెళ్ళిండు? శూర్పణఖ వెళ్ళిందట. వెళ్ళి నువ్వు అందంగా ఉన్నావు, నిన్ను చేసుకుంటారు. నాకేం అందం, నాకు ఒక భార్య ఉన్నది, పక్క పండి లక్ష్మణుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి పోని చెప్పేసిందట. అప్పుడు నీకన్నా ఆయననే బాగున్నాడు అని ఆయన దగ్గరికి పోయిందట. పోయినాక ఏం చేసిండు ఆయన? ఆమెను ఉంచుకుంటే ఈ రోజు రామాయణం జరుగుతుండేనా? మనం ఇక్కడ ఈ విగ్రహాలు పెట్టుకోకపోయాము, మన ఊర్లో ధర్మవరం లోపల రామ కళ్యాణం జరగకపో. ఏం చేసిండు? ముగ్గు చెవు కోసేసిండు. ఇప్పుడు ముగ్గురు క్యారెక్టర్లు వచ్చింది. ఎవరెవరు వచ్చిండు? కైకేయి, మందర, శూర్పణఖ. ఈ ముగ్గురుతోటే కట్టే కొట్టే తెచ్చే రామాయణం అంతా జరిగింది ఈ ముగ్గురుతోటే. ఆ ముగ్గురు ఉండేప్పటికే రామాయణం జరిగింది. ఆ ముగ్గురు లాంటి వాళ్ళు కూడా అన్ని గ్రామాలలో ఉన్నారు. మన గ్రామాల్లో కాదు, మన ధర్మాలలో కాదు, అన్ని గ్రామాలలో ఉన్నారు. అన్ని గ్రామాల్లో అంటే అన్ని గ్రామాలలో కాదు, అయోధ్య గ్రామంలో ఉన్నారు.
ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఉదయ సూర్యుడే సింధూరంగా, జాబిలమ్మ సిగ మల్లికగా, ఆమని చివురులు మధుపర్కాలుగా, రామ చిలకలే మంత్రము చదువగా, రాముని దోసిట హరినీలాలుగా, సీత గుప్పిట సిరి మల్లికలుగా, తళతళ తారలు తలంబ్రాలుగా, తరుణ దంపతుల తలపైరాలుగా కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. శ్రీహరి విరిచిన శివధనుస్సులు పెళపెళలన్నీ గట్టి మేళముగా, నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘన దీవెనలుగా, మురిపాలన్నీ మణిపత్రులలో ముత్తైదువలై ముసిరి నవ్వగా, హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరి నుడు బాకాలు కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. సీతారాముల కళ్యాణం చూతమురారండి. సీతారాముల కళ్యాణం చూతమురారండి. కంట శ్రీరాముడు చూడగా, దూర సిగ్గు సీతమ్మను చిదమగా, కౌశికుడే కరుసైన చేయగా, జనకుడు మామై కాళ్ళు కడగగా, ధరణి జగన్నుల ధరణిజ సోముడు రామచంద్రుడే కవిగా కపిని దూతగా చేసిన ప్రేమల కథానాయకుడు, మెరుపు వంటి సీతమ్మ పక్కన మేఘములాగా నిలిచినంతనే, కనుల చల్లగా మనసు మల్లెగా తనివి తీరగా చూతమురండి కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి.
మనవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు మీకు పేరు గుచ్చ సిగ్గువడి పెండి కూతురు అలవాటు చేసిన నచ్చినే బాలగుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చినే మాల మార్చినే పెరుమాని నెచ్చినే పూల గూర్చి తాను మెచ్చి మనసు గెలిచినే గోదయే రాధయే మాధవుణ్ణి చేరనే గోదయే నచ్చనే పెరుమాల్ని నచ్చనే మాల గుచ్చనే పెరుమాల్ని నచ్చనే మాల గుచ్చనే పెరుమాల్ని నచ్చనే పూల గూర్చి తాను మెచ్చి మనసు గెలిచినే గోదయే రాధయే మాధవుణ్ణి చేరనే గోదయే రాధయే మాధవుణ్ణి చేరనే మాల గుచ్చనే పెరుమాల్ని నచ్చనే మాల గుచ్చనే పెరుమాల్ని నచ్చనే తులసి వనమట నీ జన్మస్థలమట తులసి వనమట నీ జన్మస్థలమట ఆ సీతలాగే నీవు అయ్యో నిజమ
నాకు ఇది బాగా నచ్చింది. నాకు అన్ని టెంట్ హౌస్ ఉండగా మంచి మంచి డిజైన్ ఉన్నా కూడా మా రాయలసీమ ఈ పందిరి వేసినందుకు నీకు పెళ్లి కావాలి. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి. నువ్వు కూడా ఇక్కడ నువ్వు టెంట్ హౌస్ ఇచ్చాడ. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 తందానే
ఒదిగిన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వెళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే కలకండ ఎంత వీళ్ళందరి కళ్ళు అందాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు గుండెల్లో గుచ్చుకునే హోలే సా హోలే సా హోలే సా హోలే హోలే సా ఏటయిందే గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీదట్టు మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు